దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఒక్కోసారి పెద్దలు అనబడేవారు, మన శ్రేయోభిలాషులు, మన మంచి కోరుకునేటటువంటి వారు ఏం చేస్తారంటే మనల్ని గద్దిస్తూ ఉంటారు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. ఒక్కోసారి మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తూ ఉంటారు కూడా. అది ఎందుకంటే మన క్షేమాభివృద్ధి కొరకు, మన యొక్క అభివృద్ధి కొరకు మనము క్రమశిక్షణలో ఉంది మంచి జీవితం జీవించి సక్సెస్ఫుల్ లైఫ్ జీవించాలనేదే ఆ పెద్దల యొక్క ఉద్దేశం అండి. వారు ఆ మంచి ఉద్దేశం చేత, ఆ సదుద్దేశం చేత ఒక్కోసారి మనల్ని శిక్షిస్తారు, ఒక్కోసారి మనల్ని గద్దిస్తారండి. అలాంటి సమయంలో మనం ఏమి చేయాలంటే వారు ఇచ్చేటటువంటి ఆ శిక్షణ కానీ, క్రమశిక్షణ కానీ, ఆ గద్దింపులు కానీ మనము లోబడి వాటిని మనం స్వీకరించి మనలో ఉన్నటువంటి పొరపాటులను, మనలో ఉన్నటువంటి తప్పులను, మనలో ఉన్నటువంటి బలహీనతలన్నిటినీ కనుగొని వాటిని విడిచిపెట్టి వారు గద్దించినటువంటి విధానాన్ని బట్టి మనం దిద్దుకోగలిగినట్లయితే మనము జ్ఞానము సంపాదించుకుంటాము, వివేకులంగా మార్చబడి మన జీవితంలో ముందుకు వెళతాము అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అంటండి. ఏ మనుష్యుడైతే క్షేమాభివృద్ధి కొరకు, తన యొక్క మంచి జీవితము కొరకు, సత్ప్రవర్తన కొరకు ఎదుటి వ్యక్తులు శిక్షిస్తూ ఉంటారో, అలాంటి శిక్షకు వీరు విధేయులై ఆ శిక్షను స్వీకరిస్తారో వారు జ్ఞానమును సంపాదిస్తారు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు కానీ గద్దింపును ఎవరైతే అసహించుకుంటారో వారు పశుప్రాయులుగా మార్చబడతారు అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఆత్మపూర్ణుడై రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాలను మీరు ఒకసారి పరిశీలన చేసుకోనండి. ఎంతోమంది పెద్దలు, స్కూల్లో టీచర్స్ ఉంటారు, ట్రైనింగ్లో ట్రైనీ ఉంటారు, రకరకాల కోచింగ్ సెంటర్స్లో ఆ యొక్క డైరెక్టర్స్ ఉంటారు. మన జీవితాన్ని ఎదుగుదల కోసం, ఈ భూభౌతిక సంబంధమైన వాటి కోసం అనేకులు మనల్ని క్రమశిక్షణ చేస్తూ ఉంటారు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కొరకు దైవజనుడు ఉంటారు, దేవుడు, ప్రవక్తలు, తన యొక్క దాసులు ఉండి మనలను హెచ్చరిస్తూ ఉంటారు, మనలను గద్దిస్తూ ఉంటారు, మనలను సరిచేస్తూ ఉంటారు, మనలను క్రమశిక్షణలు పెట్టుటకు ఒక్కోసారి శిక్షిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము ఆ శిక్షను త్రోసివేయకూడదండి. మనము ఆ శిక్షకు లోబడి, ఆ శిక్షకు విధేయులమై, ఆ గద్దింపుకు విధేయులమై మనము సరిచేసుకోగలిగినట్లయితే మన జీవితము ఉన్నతమైనటువంటి స్థానాల్లో అధిరోహించబడుతుంది. మనము ఉన్నతమైన స్థానాలు ఎక్కటమే కాక అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మనం మార్చబడతామండి. ఇటు భూ సంబంధంగాను, అటు పర సంబంధంగాను రెండు రకాల దీవెనల చేత మనం నింపబడి దేవుని వలన దీవించబడిన వాడు ఇతను అని అనేకులు మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం మార్చబడతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. క్రమశిక్షణ కొరకు, నీ మంచి కొరకు ఎవరైనా మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటే ఆ శిక్షను త్రోసివేయొద్దు. దాని వలన మీకు జ్ఞానము కలుగుతుంది. ఆ శిక్షను ప్రేమించండి, సహించండి. మీలో ఉన్నటువంటి బలహీనతలు, దుర్గుణములను విడిచిపెట్టి ఆ శిక్ష బద్ధులై మీరు ముందుకు నడవండి. అంత మాత్రమే కాదు కానీ ఎవరైనా మిమ్మల్ని గద్దించినప్పుడు మీ మేలు కొరకు, మీ ప్రయోజనం కొరకు, అది భూ సంబంధమైన జీవితం కొరకైనా, ఆత్మ సంబంధమైన జీవితం కొరకైనా ఆ గద్దింపుకు లోబడండి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోనండి. ఈ గద్దింపు అనేది నా జీవితంలో ఎలా ఉంది, అసలు ఎదుటి వ్యక్తి నన్ను ఏ విధంగా గద్దిస్తున్నాడు, ఏ విధంగా శిక్షిస్తున్నాడు, తన స్వార్థంతో చేస్తున్నాడా, నేను నాశనం పతనం అవ్వాలని చేస్తూ ఉన్నాడా, నేను అభివృద్ధి చెంది విస్తరించబడాలని చేస్తున్నాడని ముందు మనం పరిశీలించి దానికి లోబడినట్లయితే మనము మంచి జ్ఞానము సంపాదిస్తాము, ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.